హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ఆరోగ్యమే స్వీయ వరం అనే బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము ఆత్మాహారం వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఐశ్వర్యాలు అంటే మేడలు మిద్దెలు కావు. ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రం. ఎక్కడైతే ఆత్మశాస్త్రం లేదో అక్కడ ఆరోగ్య శాస్త్రం లేదు. ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం, ఆరోగ్యమే మహాభాగ్యం. మేడలు మిద్దెలు మహాభాగ్యం కాజాలవు. ఐశ్వర్యాలు అంటే మేడలు మిద్దెలు కావు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకావ్య, ఈశత్వ, వశిత్వ అనే ఈ యొక్క సిద్ధులే ఈ యొక్క ఐశ్వర్యాలే, అష్టైశ్వర్యాలే. మరి ఈ అష్టసిద్ధులే అష్టలక్ష్ములు. మరి అవే అష్టభాగ్యాలు, అష్టమహాభాగ్యాలు. ఇవన్నీ యోగ సిద్ధులు, జ్ఞానసిద్ధులు. కనుక నిజమైన ఐశ్వర్యం అనేది జ్ఞానసిద్ధి మాత్రమే. కార్లు, మేడలు ఇవన్నీ ఉండాలి, కానీ ఇవి కేవలం భౌతికపరమైన సౌకర్యాలు మాత్రమే. శరీరానికి ఆ కార్లతో ఇంటితో సంబంధం లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఇంట్లో ఉంటున్నాం, కానీ ఆ ఇల్లే మనం కాదు, ఆ కారే మనం కాదు. ఎప్పుడు మనం శరీరం అనే వాహనంలోనే తిరుగుతున్నాం. కనుక ఈ శరీరం ఎంతో అద్భుతంగా ఉండాలి అంటే అది అంతా మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ల చేతుల్లో ఏమీ లేదు. ఎవ్వరూ డాక్టర్ల దగ్గరకు పోకూడదు. మందులు ససేమిరా పుచ్చుకోకూడదు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళరాదు. ఈ ఎంబీబీఎస్లకు, ఎండీలకు అస్సలు ఏమీ తెలియదు ఈ శరీరం గురించి. ఏబిసిడీలు కూడా తెలియవు. ఈ శరీరం గురించి తప్పితే, అణువులు, పరమాణువుల గురించి తప్పితే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ గురించి తెలియదు. ఈ శరీరం, ఈ మాంసపిండం వెనకాల ఉన్న ఆ ఆత్మకర్మాగారం గురించి వాళ్ళకెంత మాత్రం తెలియదు. తెలియని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మన కొంప మనమే తగలబెట్టుకున్నట్లే. ఆత్మ మందు పుచ్చుకోవాలి, జ్ఞానం అనే మందు పుచ్చుకోవాలి. కనుక యోగులం కావాలి మనం. తస్మాత్ యోగీ భవ అర్జున. కనుక అర్జున యోగివిక. కనుక ఎవరికైనా కూడాను వారి యొక్క జీవితం, ఈ భౌతిక జీవితం కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండాలి అంటే, శారీరక అమరత్వం కావాలంటే, చిరంజీవత్వం కావాలంటే, ఇచ్ఛామరణం రావాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మన శరీరాన్ని వదిలిపెట్టగలగాలి మనం. అలా ఉండాలి మన చావు. శరీరం విస్ఫోటం చెందాలి, భౌతిక కాయం లయమైపోవాలి, అదృశ్యమైపోవాలి. ఆ విధంగా మనం మన శరీరం వదలాలి. అంతేకాని రోగగ్రస్తులమై మంచాన పడి ఆ విధమైన చావు ఎవ్వరికీ రాకూడదు. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే ఇచ్ఛామరణం, మరి చిరంజీవత్వం, మరి దీర్ఘాయుషు, మరి శక్తివంతమైన, చురుకైన, ఉత్సాహభరితమైన భౌతిక జీవితం, మరి ఇవన్నీ కూడాను సమకూరుతాయి కేవలం ఆత్మవిజ్ఞానంతోనే, ఆత్మశాస్త్రంతోనే. ఆరోగ్య శాస్త్రం అన్నది పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రంపైనే ఆధారపడి ఉంది. స్పిరిచువల్ సైన్స్ మనలో ఎంతగా ఉంటుందో అంతగా మనలో ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి సంబంధించిన సైన్స్ ఉన్నట్టు లెక్క. అంటే ఈ ఆరోగ్య శాస్త్రం అనే ఆధ్యాత్మిక శాస్త్రమే ఎవరి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రం ఉండదో వారి దగ్గర మరి ఆరోగ్య శాస్త్రం ఉండదు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.